హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సోనాక్షి గారు అండ్ జ్యోతిక గారు కలిపి నటించిన సిస్టమ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ రన్ టైం అయితే 2 hours 3 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ డబ్బింగ్ కూడా బాగుంది. అండ్ ఈ వీడియో అయితే స్కెడ్యూల్ చేసిన వీడియో అనమాట. నేను మూవీ నైటే చూడడం జరిగింది. సో ఇప్పుడు చూసి రివ్యూ పెడతలేదు ఇది. సో నైట్ అంటే మీకు ఏదో నిన్న నైట్ కాదు, ఆఫ్టర్ 12 తర్వాత రిలీజ్ అయింది ఈ మూవీ. సో అప్పుడే చూడడం జరిగింది. ఓకే, మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన నేహా రాజ్వంశ్ తనైతే ఒక కోర్టులో అడ్వకేట్ కింద అయితే వర్క్ చేస్తుంటుంది. కాకపోతే తన ఫస్ట్ కేసెస్ అయితే డీల్ చేస్తుంటుంది అనమాట. తన లైఫ్ లో తన ఒక 10 కేసులు వరుసగా గెలవాల్సి ఉంటుంది. అది ఎందుకన్నది మీరు మూవీ చూసి తెలుసుకోండి. బట్ ఆ 10 కేసులు గెలవడానికి అదే కోర్టులో స్టెనోగ్రాఫర్ కింద వర్క్ చేస్తున్న సారిక హెల్ప్ అయితే తీసుకుంటుంది. ఈ సారిక అంటే జ్యోతిక గారు అనమాట. ఆమె హెల్ప్ అయితే తీసుకుంటుంది అనమాట. మరి ఆ కేసెస్ ఎలా గెలిచింది అండ్ ఆ కేసెస్ లో ఆమెకు వచ్చిన కాంప్లికేటెడ్ కేసు ఏంటి, మరి అసలు ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది భయ్య ఈ సిస్టమ్ అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే నచ్చింది భయ్య. నాకైతే వర్కౌట్ అయింది. చాలా రోజుల తర్వాత ఈ కోర్ట్ రూమ్ డ్రామాలో జరిగే మూవీస్ లో ఒక రిఫ్రెషింగ్ స్టోరీ చూసారన్న ఫీల్ అయితే వచ్చిందనమాట. అంటే స్టోరీ పరంగా కొంచెం ఐడియా వస్తుంది, మీకు ప్రెడిక్టబుల్ గా ఉంటుంది ఒక స్టేజ్కి వెళ్ళాక. బట్ ప్రెజెంట్ చేసిన విధానం కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుంది, కొత్తగా అనిపించింది, నాకైతే నచ్చింది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మూవీ నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు భయ్య. 2 hours రన్ టైం ఉన్నప్పటికీ కూడా స్టార్టింగ్ నుంచి వీళ్ళు ఇంట్రెస్టింగ్ గానే ప్రెజెంట్ చేశారు. కాన్సెప్ట్ వైజ్ గానీ అంటే టైం తీసుకుంటారు క్యారెక్టర్స్ ని పరిచయం చేయడానికి. అంటే స్టార్టింగ్ ఒక కేసు గురించి చూపిస్తూ ఉంటారు. నేహా రాజవంశ్ క్యారెక్టర్ గానీ, సారిక క్యారెక్టర్ ని గానీ, ప్రతి క్యారెక్టర్ ని కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి టైం తీసుకుంటారు. విత్ కేసెస్ తో పాటు ఏదో ప్రత్యేకంగా ఆ క్యారెక్టర్ కి టైం ఇచ్చి ఏదో ఎస్టాబ్లిష్ చేయడం కాకుండా విత్ కేసెస్ అండ్ ఆ కేసెస్ లో ఇన్వాల్వ్ అయిన క్యాండిడేట్స్ ని చూపించుకుంటూ ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా ప్రెజెంట్ చేస్తారన్నమాట. అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. మంచి పని చేశారు బాబు అనిపించింది నాకు. అంటే ప్రతి పాయింట్ కూడా ఇంట్రెస్టింగ్ ఉండడానికి వాళ్ళు అలా క్రియేట్ చేశారు. ఎక్కడ కూడా డీటెయిల్స్ మిస్ అవ్వకూడదు, ప్రతి డాట్స్ కనెక్ట్ అయ్యేలా ఉండాలని చెప్పేసి. సో అందుకే నేను కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసాను. నాకు అదంతా కూడా డ్రామా నీట్ గా హుక్ చేశారు నన్ను. అది బాగా వర్కౌట్ అయింది. అండ్ ఫస్ట్ 1 hour ఆఫ్ ది మూవీ కంప్లీట్ అయ్యేసరికి నాకైతే చాలా సాటిస్ఫైడ్ గా అనిపించింది. మెయిన్ ఎప్పుడైతే ఆ 10 కేసుని తీసుకొస్తారో స్టోరీలోకి, అక్కడి నుంచి మొదలవుతుంది భయ్య మూవీ అన్నది. ఇంట్రెస్టింగ్ గా మారుద్ది, సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. అండ్ వీళ్ళు ఏదైతే మిస్టరీ హోల్డ్ చేస్తారో ఆ మిస్టరీని చివరి వరకు బాగా హోల్డ్ చేశారు. అంటే ప్రిడిక్టబుల్ అంటే ఉంటుంది మీకు, అందులో డౌటే లేదు. సారిక క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ తో రాసుకునే రైటింగ్స్ అన్ని కూడా ప్రిడిక్టబుల్ గా ఉంటాయి. ఒక స్టేజ్కి వెళ్ళాక మీకు అర్థమవుతుంది ఏం జరగబోతుంది, ఇది ఎక్కడికి వెళ్తుంది ఏంటని చెప్పేసి. బట్ ఎందుకు ఏంటి అన్న మిస్టరీని మాత్రం చివరి వరకు హోల్డ్ చేస్తారు. నాకు అది కూడా బాగానే వర్కౌట్ అయింది. అండ్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. సోనాక్షి గారు అండ్ జ్యోతిక గారు యాజ్ యూజువల్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అండ్ మెయిన్ గా మూవీ కోర్ కాన్సెప్ట్ సిస్టమ్ భయ్య. ఈ జుడిషియల్ సిస్టమ్ గానీ, ఈ కోర్ట్ సిస్టమ్, అదే రెండు ఒకటే అనుకోండి. సో వీటిలో ఉండే ఆ సిస్టమ్ లూప్ హోల్స్ ని, వీటన్నిటిని యూజ్ చేసుకుని లాయర్స్ ఎలా వర్క్ చేస్తూ ఉంటారు అండ్ ఎలాగ పెద్ద పెద్ద ఆస్తులు ఉన్న వాళ్ళ కేసెస్ ని తప్పించుకుంటారు, ఎలాంటి లూప్ హోల్స్ అన్నిటిని యూజ్ చేసుకుని నేహా లాంటి అడ్వకేట్స్ ఎలాగా వర్క్ చేస్తారు అండ్ సారిక లాంటి వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు, వీటన్నిటిని కూడా చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారు అన్నమాట. సో అందుకే నాకు మూవీ అన్నది చాలా బాగా వర్కౌట్ అయింది. నాకైతే నచ్చింది. సరదాగా ట్రై చేద్దాము, తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి అనుకుంటే ట్రై చేయండి. కోర్ట్ రూమ్ డ్రామాస్ లో కొంచెం రిఫ్రెషింగ్ స్టోరీ అయితే చూస్తారు. అండ్ మరీ చెప్తున్నా, కోర్ట్ రూమ్ డ్రామా అంటే ఏదో పెద్ద కోర్టుల్లో గట్టిగా అరిచేసుకోవడం, వాదించేసుకోవడం ఇలాంటివి ఉంటాయని అనుకోవద్దు. ఎక్కడైతే సటిల్ మూమెంట్స్ కావాలో అక్కడ కోర్టు మూమెంట్స్ ఉంటాయి. అండ్ దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్ మూమెంట్స్ కూడా నీట్ గా ప్రెజెంట్ చేస్తారు. వీటి పరంగా వర్కౌట్ అవుతుంది అంతే. ఓకే, మినిమం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చూడండి, వర్కౌట్ అవుతుంది. మరి ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు. ఒక 2-3 కొన్ని మూమెంట్స్ ఇబ్బంది పెట్టే మూమెంట్స్ ఉంటాయి కానీ అవి స్కిప్ చేసుకుని చూసేయచ్చు, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. గివ్ ఇట్ ఏ ట్రై గైస్. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.